తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి పర్యటించారు. పోరెడ్డిపల్లి గ్రామంలో వరదలతో దెబ్బతిన్న వరి పంటలను పరిశీలించి ఆవేదన చెందుతున్న రైతులతో మంత్రి మాట్లాడారు. ఎక్కువ శాతం హుస్నాబాద్ నియోజకవర్గంలోనే నష్టం వాటిల్లిందని అన్నారు. రైతులను ఆదుకుంటామని ప్రభుత్వం హామీ ఇస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాజకీయాలకు అతీతంగా కర్షకులను ఆదుకోవాలన్నారు. నష్టాన్ని అంచనా వేసి నివేదిక అందించాలని అధికారులను ఆదేశించారు. పరిధిలో సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ పరిధిలో ఉన్నటువంటి ఈ ప్రాంతం పూర్తిగా జలమయమైంది. రైతులకు తీవ్ర నష్టం జరిగింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది. వందల వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొట్టుకపోయింది. రోడ్లు కట్ అయినాయి, కలవట్లు తెగినాయి. నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా వెంటనే స్పందించి ఇదొక విపత్తుగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలి. ఈ సమయంలో రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహకారం చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రాంతంలో బాగా ఎఫెక్ట్ అయింది. దాదాపు ఇప్పటికున్న సమాచారం 3కి ప్రాణ నష్టం జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇక బాడీ దొరకలేదు.